న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ అగ్ని రాజుకుంది. అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. అమరాబాద్ మండలంలోని ఫర్హాబాద్ నుంచి వటవర్లపల్లి వరకు అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. సుమారు 9 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ కూడా అటవీ ప్రాంతంలో ఏమాత్రం మంటలు అదుపులోకి రావడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కార్ చిచ్చు కొనసాగుతూనే ఉంది. మొత్తం 9 కిలోమీటర్ల మేర ఈ అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. సో ఒక అగ్నిమాపక సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది అందరూ అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం. సార్ శంకర్, ఇంకా ఫోర్సెస్ పెంచుతున్నారా అగ్ని ప్రమాదాన్ని నివారించడం కోసం, అగ్నిని అదుపు చేయడం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? రాజేష్, నల్లమల్ల అటవీ ప్రాంతంలో మరోసారి అగ్గి రాజుకుందనే చెప్పవచ్చు. మొత్తంగా గత వారం క్రితం వజ్రాల మడుగు ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అలుముకున్నటువంటి మంటలను ఆర్పివేసి 10 రోజులు గడవక ముందే తిరిగి ఫరాదాబాద్ చౌరస్తా నుంచి వటవర్లపల్లి వరకు ఈ రేంజ్ పరిధిలో మొత్తం 9 కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా ఈ అగ్నికీలికలంతా అడవిని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అధికారులకు కాస్త లేట్ గా సమాచారం అందింది. అప్పటికే ఒక టీం అక్కడికి వెళ్ళింది. పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా అంటే గడ్డివాములాగా ఉండడం, అదే విధంగా పెద్ద ఎత్తున అక్కడ అగ్నికి పూర్తిగా అనుకూలంగా ఉండడంతో పూర్తిగా మంటలు అదుపులోకి రాలేదు. ఇప్పటికీ దాదాపు ఉదయం నుంచి కూడా 2 టీంలు అక్కడికి వెళ్ళాయి. అక్కడ ఫైర్ సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులు, మిగతా సిబ్బంది అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కానీ ఎండాకాలం కావడం, పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా గడ్డివాములతో నిండి ఉండడంతో కొంత మంటలను అదుపు చేయడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. గత 10 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనను మరొకసారి ఈ ఘటన చోటు చేసుకోవడంతో అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మొత్తంగా ఈ అగ్నికి కారణం ఏదనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలో శ్రీశైలంకు వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అడవిలో వెళ్లే క్రమంలో అగ్నికి కారణమైనటువంటి వస్తువులను తీసుకురాకూడదంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారు. మొత్తం చెక్ చేసి కూడా వాహనాలు పంపుతున్నారు. మరి ఎండాకాలం కాబట్టి రాపిడి వల్ల ఇది జరిగిందా, లేకుంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో చర్చలు అయితే దర్యాప్తు అయితే ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ నల్లమలలో కనపడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్.